భరతగిరి. నా పేరు సీదురు వెంకటమ్మ. నా భర్త చచ్చిపోయాడు, నా మామ ఉన్నాడు. నా మామ చచ్చిపోయినాక వాడు చచ్చిపోయిందనక చూసి వాడు అయ్య ఉండి అది ఇద్దరు ట్రాక్టర్ తెచ్చి దొంగ వాడు ఎప్పుడు వచ్చిన మెదలు తీసేది తెలుపుతలేదు. తెల్లందాక అటు రోడ్డు ఇటు రోడ్డు ఉన్నది. నేను 10 గంటలు అనుకుంటారు ఒకనాడు మర్రిపోయాడు. తెల్లందాక వాన వచ్చింది. నేను ఇంటికాడ ఉన్నా. వాడు బండి తెచ్చి ఎవరి బండో పెట్టి మొత్తం పాడు నేను గుర్రాలు వేసుకొని నాటేసుకున్నా. 10 రోజుల కిందనే వేసుకున్నా, పైకి పెట్టుకొని అన్నీ చేసుకున్నాక వాడు రాత్రి వచ్చి ట్రాక్టర్ తీసుకొచ్చి తొక్కిచ్చిండు నా నాటుకోవడం. ఉన్నాడు మా మామ. 3 ఎకరాల 27 గుంటలు నేను సర్వేకి సుతా ఇచ్చిన. మొన్న ఏమారావు సుతా నన్ను దున్నుకోమన్నాడు. ఇక్కడికి వచ్చి కోర్టుల కేసు అయిపోయినాక వాళ్ళే నన్ను పిలిపించిండ్రు. 10 ఏళ్ళ కింద కేసు వేస్తే వాడు కొట్టకున్నా కొట్టిండు. నేను కొట్టిండని పెట్టి వేసిండు. బొబ్బరి చెను నువ్వు వేసిందని. అక్కడ అది అబద్ధం కేసు వచ్చింది. అబద్ధం కేసు వచ్చినాక కొట్టేసినాక వాళ్ళే ఎంక్వైరీలకు వచ్చారు. 6 నెలలకు నన్ను పిలిపించారు. చుట్టుపక్కలను పిలిపించి వానికి లేదన్నారు, నాకు ఉన్నదన్నారు. నన్ను దున్నుకోమన్నారు. నేను దున్నుకుంటానా. పెద్ద మనుషులు దున్నుకోమన్నారు. కోట్ల నాకే వచ్చిందన్న బలంగా నేను దున్నుకున్నా. మళ్ళా ఏమారావు గిరిదవారు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీలు చేసి నువ్వు ఎన్ని రోజులైనా దున్నుకో అమ్మ, నీకు విగా ఉన్న అన్ని రోజులు పట్టా అయ్యేదానిక నువ్వు దున్నుకో, నీకు విగా వచ్చినాడు అవుతుంది, నువ్వు దున్నుకోమ్మా అని చెప్పిండు. చెప్తే నేను అదే బలంగా నేను దున్నుకుంటాను. అది నా మామ ఎట్లా కొన్నాడో ఎట్లా వచ్చిందో. 3 ఎకరాల 20 గుంటల భూమి కాగితాలకు దొరికినాయి. నేను పోలీస్ స్టేషన్కి ఒకటి ఇచ్చిన రిమోట్. మళ్ళా నుంచి మండలం ఉరికిన. నిన్న మండలంకి ఇచ్చిన. యమారావు కలిసిన. యమారావు తీసుకున్నాడు, చూసిండు, గిరిదవరికి రాసిచ్చిండు. ఇలా సర్వేకి వస్తానన్నారు, దండం పెడతానని అనుకున్నా. యమారావు అది గిరిదవారు లేకపోయిండు. అందరు న్యాయం చేయలే తండ్రి దేవుడా పాంచాను. అందరు నాకు న్యాయం చేయాలి.